రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓర్వలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించినప్పటికీ రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా ఆయిల్ను భారత ప్రభుత్వం కొనుగోలు చేయదన్న విషయం నా వరకు వచ్చిందని ట్రంప్ అన్నారు. అది నిజమా కాదా అనేది నాకు తెలీదని పేర్కొన్నారు. ఒకవేళ అది నిజమే అయితే భారత్ నిర్ణయం మంచిదేనని తెలిపారు. అయితే ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా దీనిపై భారత్ ధీటుగా స్పందించింది. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని స్పష్టం చేసింది. ధర, రవాణా, ఇతర ఆర్థిక అంశాల ఆధారాలు ఇక్కడ కీలకంగా ఉంటాయని, భారత్ 85% ఇంధనం దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో మూడో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్ అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి అందుబాటు ధరల్లో లభ్యమయ్యే చమురు కొనుగోలును కొనసాగిస్తుందని తేల్చి చెప్పింది. దేశ ఇంధన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపింది. అదే సమయంలో ఆ కొనుగోళ్లు అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి, సమతుల్యతకు కూడా సానుకూలంగా దోహదం చేస్తున్నాయని స్పష్టం చేసింది.